మీరేంటి ఖాళీగా కూర్చున్నారన్న? ఖాళీగా అంటే తోలకాలు ఏమి లేక ఖాళీగా కూర్చున్నామన్నా. తోలకాలు లేవు అసలు. సుమారు ఇప్పుడు 11 అవుతుంది. ఎంతో లేవు? ఇంతవరకు బోనియే అవ్వలేము మాకు. బోర్డింగ్ లేదు. పొద్దున 7ంటికి వచ్చాం. దేనివల్ల? ఫ్రీ బస్ వల్ల. ఫ్రీ బస్ లేకముందు అయితే ఈ టైంకి ఎంతో లేడు సుమారు? 300-400 తోలుకునేవాళ్ళం. 300-400 అలా తోలుకునేవాళ్ళం. రోజు మొత్తం మీద ఎంత వచ్చాయి? రోజు మొత్తం మీద యావరేజ్గా 1000 రూపాయలు 1200 అలా తోలుకున్నాం. అన్నీ కలుపుకుని. సరే, ఖర్చులు పోగా నీకు ఎంత మిగిలాయి అప్పుడు? ఖర్చులు పోగా కిరాయిల పరంగా వెళ్తే అది వేరే. రోజువారీగా అయితే 800-700 ఖర్చులు. ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి ఏంటి మీ పరిస్థితి, ఎట్లా ఉంది, ఎంత వస్తున్నాయి? ఫ్రీ బస్ పెట్టిన కానీ ఏముందన్నా ఏం లేదు. ఏదో వస్తే 100-150, ఏదైనా కిరాయి తగిలితే 200-300 అలా అవుతుంది. రోజు మొత్తం మీద 200-300 వస్తే గగనం అయిపోతుంది. ఖర్చులు పోను. ఇదంతా ఫ్రీ బస్ వల్లేనా? దాని పెట్టాను. ఈ బస్సు ఎక్కిన కాడి నుంచి లేడీస్ ఎక్కట్లేదా మీ ఆటోలో? తక్కువ. ఆ బస్సు వెళ్ళిపోతే మాలో ఒకళ్ళు ఇద్దరు ఎక్కుతారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా లేకపోతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నారా? అదే మీరు లైవ్లో అక్కడ కూర్చున్నారు చూడండి. బస్సు కోసమే. అంతేగాని మీ ఆటో ఎక్కరు. ఆధార్ కార్డు పట్టుకుని చక్కగా ప్రశాంతంగా కూర్చుంటున్నారు. టయానికి బస్సు ఎక్కుతున్నారు. అవసరం అయితే కొట్లో దాని సప్పు పాపకార్న్ తీసుకున్నారు, తిన్నారు, సరిపోతున్నారు. మీ ఆటో అయితే ఎక్కట్లా? వాళ్ళు హ్యాపీ ఏమో ఆ బస్సు పెట్టడం వల్ల. లేడీస్కి హ్యాపీ. మాకు మటుకు ఏడుపు. మరి 15,000 ఇస్తున్నారు కదా చంద్రబాబు గారు, డ్రైవర్ సేవలో పథకం పెట్టారు. 4వ తారీఖున డబ్బులు ఇస్తామంటారు. అవునవును. అది అందరికనేది వర్తించదు కన్నా. మాకు ఇటు పర్మిట్లు లేవు. మా పేర్ల మీద ఉండవు. మార్పించుకోవడానికి ఎవరి పేరు మీద ఉంటాయి. ఆటో ఓనర్నే కాకపోతే ఎవరో పేరు మీద. అది ఇంకా మార్చుకోవాలి. మార్చుకోవటానికి లేదు అవకాశం లేదు. మా పేరు మీద మార్చుకోవటానికి పర్మిట్లు లేవు. వేరే వాళ్ళ పేర్ల మీద ఎక్కడో పెట్టుకోవాలి. ఇప్పుడు నా బండి అయితే ఓనర్ మీ పేరు కింద ఉంటుంది. అవకాశం ఇప్పుడు వచ్చే డబ్బులు ఓనర్కి వెళ్ళిపోతాయి, మీకేం రావు. పెట్టుకుంటే ఓనర్కి వెళ్తాయి. డ్రైవర్గా మాకేమి ఉండదు. సరే, మీ సొంత ఆటో అయినా సరే ఒకవేళ ఆ డబ్బులు మీకు వస్తే దేనికి ఉపయోగపడతాయి? 15,000 దేనికి ఉపయోగపడితే ఆ ఇన్సూరెన్స్కి, బ్రేక్ కార్డుకి సరిపోతాయి. మన నోట్లో వేసుకోవటానికి ఏమి ఉండదు. రోజుకి ఎంత నష్టం అవుతుంది మీకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల? రోజు కనపడుతుంది కన్నా 700 రూపాయలు కనీసం టాపిక్ పనికి. డ్రైవర్లు ఉచిత బస్సు పెట్టడం వల్ల నష్టపోతున్నారు కాబట్టి ఇదంతా ఆలోచించే 15,000 ఇస్తున్నానని చంద్రబాబు గారు చెప్తున్నారండి. 15,000 ఏం మూల సరిపోతాయి అన్న? ఏం మూల సరిపోతాయి? మెకానిక్ దగ్గరికి వెళ్తే 500 మినిమం ఛార్జ్. ఇంతకుముందు లోగడ ఏదైనా ఆయిల్ మార్చినా ఏం చేసినా 100-150 తీసుకునేవాళ్ళు. ఇవాళ ఏ పని చేసినా కానీ 300-400 మెకానిక్ ఛార్జ్. కొనాలన్నా అట్టాగే 50 రూపాయలు 10 రూపాయలకి వచ్చే బోల్డ్లు ఇలా 100-150 అయిపోయినాయి. ఇది నీ ఒక్కడ అభిప్రాయం? అందరూ అట్లాగే అంటారా? అందరిదే. 15,000 ఇస్తున్నారు కదా చంద్రబాబు గారు, ఏమైనా హ్యాపీగా ఉన్నారా? వచ్చిన వాళ్ళకి హ్యాపీ. ఒకవేళ 15,000 ఇచ్చినా ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మనకి ఎంత నష్టం కలుగుతుందని అనుకుంటున్నారు డ్రైవర్లు? అనుకుంటారు. అనుకోకుండా ఎలా ఉంటారు? అనుకుంటానే ఉంటారు. లేదా అసలు నిజంగా బస్సు వచ్చినాక లేదా మీ పరిస్థితి బాగాలేదా? లేదన్నా, అంతకుముందు మా జీవనం గడుపుకోవడానికి సరిపోతూ ఉండేది. ఈ ఉచిత బస్సు పెట్టిన తర్వాత మటుకి మాకు చాలా ఇదిగా ఉంది. ఉంచాలంటావు తీసేయాలంటావు బస్సు? మా ఆటో డ్రైవర్స్ తరఫున అయితే తీసేయాలి. మీ ఇంట్లో లేడీస్ కూడా వెళ్తారా ఆ బస్సులో ఫ్రీగా? వెళ్ళినా అంటే వాళ్ళు ఫ్రీగా వెళ్తే ఇటు మీకు అసలు ఉపాధి కదా. మా ఇంట్లో ఇద్దరు వెళ్తారు ఫ్రీగా. ఆ విలువ మేము ఇక్కడికి వస్తున్నాం, కూర్చున్నాం. పొద్దుగూకులు కూర్చుని 100-150 వస్తున్నాయి. సాయంకాలం ఇంటికి వెళ్దాం, టీ తాగాలి. పాల ప్యాకెట్ 50 రూపాయలు, అదే 40-38 అంతే. ఆ టీ పొడి, పాల ప్యాకెట్ 100-150 అట్టేనా, లేకపోతే తిండిగా, తెపానాక, లేకపోతే ఈటుగా. బండి మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది. మరి ఆ మెయింటెనెన్స్ అయినా రోడ్లు చూస్తే రోడ్లు కూడా కొంచెం లారీ లోడ్లు అయిపోయి గుంతలు పడిపోతున్నాయి. రోడ్లు కూడా గుంతలుగా ఉన్నాయా? గుంతలుగానే ఉన్నాయి. గుంతలు పోర్చలేదు మీ చెప్పు? పోవాల అంటే రోడ్డు అంతా కాదు, మధ్యలో గోతులు. ఫ్రీ బస్ అయితే మీకు చాలా దెబ్బ. 15,000 15,000 ఇచ్చినా సంతోషం లేదు. సంతోషం అంటే ఏముండదు.